వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు నా స్పెషల్ డేకి సంథింగ్ స్పెషల్ అయితే ఉండాలి కదా. సో ఏం జరుగుతుందో చూపిస్తాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. సో ఏం జరుగుతుందో చూపిస్తాను. మేము నా బర్త్డే రోజున నేనైతే ఉండట్లేదు, మేము బయటికి వెళ్తున్నాము. సో అందుకనే ముందు రోజే షూట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఒక 2-3 డేస్ ముందే మాకు దొరికిన టైంలో మేము చేసేసుకుంటున్నాము. సో సెలబ్రేషన్స్ అయిపోతే బయట ఫన్ కూడా అయిపోతుంది, ఒకేసారి అయిపోద్ది అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకున్నాం. సో ఇదంతా ముందనమాట, ఇప్పుడు నేను చేస్తుందంతా ముందు జరుగుతుంది. బట్ నా యాక్చువల్ బర్త్డే రోజైతే మేము బయటికి వెళ్తాము. ఆ వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా నేను మీకు డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్. సో రండి చూపిస్తాను. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ అలాగే మోస్ట్ ఫేవరెట్ అందరికీ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇందాక ఫస్ట్ చూపించింది చికెన్ ఫ్రై అనమాట. అది బిర్యానీలోకి మిక్స్ చేయడానికి. అండ్ ఇది బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నారు. గీ లేకుండా బిర్యానీ ఎలా స్టార్ట్ చేస్తాను చెప్పండి. సో అందుకే ఫస్ట్ గీతో స్టార్ట్ చేసేసాము. అండ్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తాము, మొత్తం గీతో చేయలేం కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కూడా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అవన్నీ కలిపి కూడా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే టైంలో నేను మా మమ్మీని విసిగిస్తూ ఉన్నాను, అవేంటి ఇవేంటి, అవి దేనికి ఇవి దేనికి అని. ఈలోగానే ఆయిల్ అంతా హీట్ అయిపోయి మనం మిక్స్ చేసినవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. నేను పక్క నుంచి మా మమ్మీని ఏంటి అని అడుగుతుంటే, నీకేం తెలుసు, చేసే వాళ్ళకి తెలుస్తుంది, కావాలంటే నువ్వు వచ్చి చెయ్యని గరిటేస్తుంది చేతికి, అమ్మో అంత రిస్క్ నేను చెయ్యంటే నువ్వే చేసే మమ్మీ అని చెప్పి నేనైతే సైడ్కి వచ్చేసాను. వీడియో కూడా మా తమ్ముడు తీస్తున్నాడు, దయచేసి నన్ను తిట్టుకోకండి. కొంచెం క్రాస్ గా తీసాడు, తనకి కుదరలేదనమాట. అండ్ ఏ అకేషన్స్ అయినా ఫెస్టివల్స్ వచ్చినా మేము బిర్యానీ చేసుకుంటున్నామని మాత్రం అనుకోకండి, ఎందుకంటే బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. అది బిర్యానీ లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది. సో అండ్ నేనంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, పక్కనంతా రీసౌండ్స్ అవంతా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఎందుకు మళ్ళీ వాయిస్ అంతా క్లమ్జీ అయిపోద్ది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీరు బిర్యానీ ఎంతసేపట్లో కుక్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, బికాస్ ఐ వాంట్ టు నో. మా మమ్మీ అయితే మినిమం 1.5 hour టైం అయితే తీసుకుంటారు. సో మీరు ఎంతసేపట్లో కుక్ చేస్తారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అంతే, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మాకు ఏమంత హడావిడిగా ఉండవు. సింపుల్గా ఇంట్లోనే ఫ్యామిలీతో కొంచెం ఎంజాయ్ చేస్తాము, అందరం కలిసి టైం స్పెండ్ చేస్తాము. ఇక మా ఫేవరెట్ ఫుడ్ అది మేము ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తాం అనమాట. అదే అకేషన్స్కైనా ఫెస్టివల్స్కైనా ఏమైనా సరే ఫ్యామిలీ అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అంతే, ఇక బిర్యానీ సంగతికి వచ్చేస్తే టమాటాలు, ఆనియన్స్ అన్ని కొంచెం మగ్గినట్టే కనిపించాయి. అండ్ చికెన్ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోవచ్చింది. ఇంకా డెకరేషన్ సెలబ్రేషన్ పార్ట్ అంతా కూడా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి కావాలి అంటే. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే మేము బర్త్డే రోజు అయితే బయటికి వెళ్ళబోతున్నాము. సో అందుకనే ఈ బర్త్డే పార్టీ అనేది మేము ముందు రోజే ప్లాన్ చేసుకొని ఈ వీడియో అయితే చేసుకుంటున్నాము. సో దట్ ఇటు మా ఫుడ్కి ఫుడ్ అవుతుంది, సో ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అవుతుందని చెప్పి అలా ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. ఫైనల్గా ఏ అకేషన్ అయితే ఏంటి, ఏ ఫెస్టివల్ అయితే ఏంటి, మనకి బిర్యానీ ముఖ్యం బిగులు. అండ్ ఈ గ్యాప్ లో మా అమ్మ ధనియా పౌడర్ అట్లాగే కొబ్బరి కూడా వేసేసారనమాట. ఇవన్నీ యాడ్ చేసి కుక్ చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇక బిర్యానీ రెడీ అయిపోతే ఇంకెంత గుమగుమలు ఆడిపోద్దో చూసుకోండి. నేను ఆల్రెడీ నా బర్త్డే రోజు చిన్న గ్లిమ్స్ కూడా షార్ట్స్ లో అయితే యాడ్ చేశాను, దీని కింద ట్యాగ్ కూడా చేస్తాను, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఇంకా దీనికి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అదుర్స్ అసలు. ఇంకా ఏంటో ఇంతకు ముందులాగా బర్త్డేస్ అన్నా సెలబ్రేషన్స్ అన్నా ఫెస్టివల్స్ అయినా ఇంతకు ముందు ఉన్నంత జోష్ ఇది ఉండట్లేదు, ఎందుకో తెలీదు. మేబీ పెద్దవాళ్ళు అవ్వడం వల్ల అనుకుంటా. సో ఇంట్రెస్ట్ అంతా పోతుంది. మీకు అట్లాగే అనిపిస్తుందా? అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగని ఏది చేసుకోకుండా ఊరికే ఉండలేముగా. సో ఏదో మన ఆత్మ సంతృప్తి కోసం చిన్నగా ఏదో కొద్దిగా సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో అనమాట. సో అట్లాగే ఈ నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అలాగే సింపుల్గా చాలా క్యూట్గా జరిగిపోయినాయి. అండ్ ఈ మాటలో పడి బిర్యానీ సంగతి మర్చిపోయాను, కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్ కూడా మనం చెక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఆ బిర్యానీ కుక్ అయ్యేంత వరకు నేను ఉండలేక ఏదో స్నాక్స్ ఉంటే తినేసాను. ఈ గ్యాప్ లో మా మమ్మీ రైస్ యాడ్ చేసేసారు. సో ఎంత క్వాంటిటీ ఏంటి అనేది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. సో ఆ మెజర్మెంట్ ప్రకారం
ప్రకారం మా మమ్మీ రైస్ వాటర్ కూడా యాడ్ చేసేసారనమాట. ఇక రైస్ యాడ్ చేసేస్తే మాక్సిమం 15 to 20 minutes కుక్ అయిపోతుంది. సో చికెన్ చెప్పా కదా ఇందాక 90% అయితే అయిపోయి వచ్చింది అని, చికెన్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ పీసెస్ ఫ్రై పీసెస్ అనమాట. ఇవి ఎందుకు అంటే దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, కొంచెం గ్రేవీగా చేసి సో బిర్యానీలోకి యాడ్ చేయడానికి. సో దట్ ఏంటంటే ఆ చికెన్ ఫ్లేవర్ కూడా బిర్యానీ రైస్ కి పట్టి చాలా బాగుంటుంది అనమాట. సో బిర్యానీ మూత క్లోజ్ చేసి 15-20 minutes తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము. ఈలోగా బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. సో చికెన్ రెడీ. అండ్ అట్లాగే బిర్యానీ వేడి బిర్యానీ పొగలు కక్కుతుంటే చూసారా, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుంచారు, అంటే కొంచెం తడిగా అనిపించిందంట మా మమ్మీకి. సో ఇంకో 5 minutes అయిపోతుంది. 1 hour నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళం లాస్ట్ 5 minutes వెయిట్ చేయలేము, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే 1 hour ఏంటంటే మనకి రెడీ అవుతుందని తెలుసు, బట్ ఈ లాస్ట్ 5 minutes రెడీ అయిపోయిందని తెలుసు. సో ఇంకా ఆగలేమన్నమాట ఫుడ్ కి. సో అందుకని అట్లా. ఇక పెరుగు చట్నీ కామన్, నేను తినను పెరుగు చట్నీ, ఇక మా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఇక లెమన్ అండ్ ఆనియన్స్ కామన్. మొత్తానికి 1.5 గంట వెయిట్ చేసినందుకు వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రండి ఒక పట్టు పడదాం. ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం ముందుగా పెద్దలకి వేయాలి కదా. సో ఫస్ట్ మా డాడీకి సర్వ్ చేసేస్తున్నారు మా మమ్మీ, తర్వాత నేను, నెక్స్ట్ పెద్ద నేనే కాబట్టి నేను, తర్వాత మా మమ్మీ అండ్ లాస్ట్ మా తమ్ముడు. ఆకలికి తహతహ వెయిట్ చేసే వాళ్ళకి ఏది పెట్టినా పంచపక్ష పరవన్నాలాగా తింటారు అంటారు కదా. సో అట్లాగా 1.5 గంట వెయిట్ చేసినందుకు మా మమ్మీ దమ్ బిర్యానీ పెట్టింది. సో ఇంకా ఆవురు మేము తినేస్తున్నాము. పక్క నుంచి ఎలా ఉంది, బాగుందా లేదా అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా ఏం పట్టించుకోకుండా మా ఇదిలో మేము ఉన్నాం అనమాట. బిర్యానీ మా ప్లేట్ లోకి రాగానే మా ఫేసులు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో. ఇంకా మా నుంచి మీకు ఏ కుకింగ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో డెఫినెట్ గా మేము అవి ట్రై చేయడానికి చూస్తాము. మొత్తానికి నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి అనమాట. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. అవి ఇది పెట్టడానికి కుదరదు, ఎందుకంటే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి కావాలి అంటే. ఆకలితో మాకు అక్కడ ఎవరికి మాటలు రాలేదు. ఆకలి కొంచెం తీరిపోయిన తర్వాత కొంచెం మా మమ్మీ మీద ఫన్ చేస్తున్నాం అనమాట. అదే అక్కడ కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. అండ్ నేను ఆల్రెడీ నా బర్త్డే రోజు వ్లాగ్స్ కూడా నేను అన్ని షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. సో అదనమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మా స్టైల్, అంటే మా మమ్మీ స్టైల్లో మేము చేసుకున్నాం అనమాట దమ్ బిర్యానీ అయితే. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను బిర్యానీని. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీ వరకు చేరాలంటే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మెయిన్గా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. బాయ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.